హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వాతి వరుణ్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ముందుగా వచ్చేసి అందరికీ గుడ్ మార్నింగ్. ఎందుకంటే ఇది నేను మార్నింగ్ షూట్ చేసిన వ్లాగ్ అనమాట. మా వరుణ్ వాళ్ళకి ఈరోజు మార్నింగ్ స్కూల్ ఉండింది 7:30కి. సో పొద్దున్నే 6కి లేచేసాను అనమాట. 6కి లేచి ఫస్ట్ అయితే కనుక టిఫిన్ స్టార్ట్ చేశాను చేయడం. నేనైతే కనుక మామూలుగా అన్నం చేసి ఏదో పులిహోర ఏదో ఒకటి కలిపి పెడదాంలే అనుకున్నాను. కానీ అమ్మ వద్దు అమ్మ ఉప్మా చెయ్యి, ఉప్మా రవ్వ చాలా ఉంది కదా, మళ్ళీ అది పాడైపోద్ది, ఎందుకు వేస్ట్ చేయాల్సి వస్తుందంటే ఇంకా మా వరుణ్ గారికి ఏంటంటే ఇంకా ఉప్మా వేస్తే దాంట్లో కంపల్సరీ పప్పల చట్నీనే ఉండాలన్నమాట. అది ఉంటేనే తింటాడు వాడు, లేకపోతే అస్సలు తినడు. అందుకనేసి ఫస్ట్ పచ్చడి స్టార్ట్ చేశాను అనమాట. అలాగే ఈ పచ్చడి ఎందుకు షూట్ చేశానంటే కనుక నేను ఈ పచ్చడి పెట్టినప్పుడు మన రీసెంట్ వీడియోలో ఒక 2-3 కామెంట్స్ చూసాను అనమాట. నేను అక్క పచ్చడి రెసిపీ చెప్పండి అని, నా స్టైల్లో ఎలా ఉంటుంది అని. నేను ఎలా చేశాను ఏంటి క్లియర్గా మీతో షేర్ చేశాను అనమాట ఈరోజు బ్లాగ్లో. ఫస్ట్ పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి. పచ్చి కొబ్బరి ఉంటే ఇంకా బాగుంటుంది, బట్ పచ్చి కొబ్బరి లేదు కాబట్టి ఎండు కొబ్బరిని చాలా పల్సగా తరిగి వేసాను అనమాట. కొంచెంగా ఎండు కొబ్బరి, పచ్చిమిరపకాయలు, అలాగే బుడ్డపప్పులు కూడా వేసా. కొన్ని తెల్లపప్పులు, బుడ్డపప్పులు వేసిన అనమాట. పల్లీలు అయితే కనుక ఆయిల్ వేయకుండా జస్ట్ అలా డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. పల్లీలు, ఈ తెల్లపప్పులు మాకెళ్ళి తెల్లపప్పే అంటారు, మరి దీన్ని మీరేమంటారు నాకు తెలీదు. ఏమంటారు కామెంట్లో షేర్ చేయండి. నేనైతే కనుక తెల్లపప్పులే అంటాం అనమాట. తెల్లపప్పులు, పల్లీలు, పచ్చిమిరపకాయలు, ఎండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు అనమాట. వెల్లుల్లిపాయ పచ్చిదే వేసుకుంటాము. ఇంకా కావాలంటే ఇందులో కొంచెం చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నాకు చింతపండు అంతగా నచ్చదు అనేసి నేను చింతపండు అయితే మ్యాక్సిమం ఎప్పుడు వేయను. ఇంకా ఇంతే అనమాట. వాటర్ వేసుకోవడం, కొంచెం సాల్ట్ వేసుకోవడం, మిక్సీ పట్టేసుకోవడం. బట్ ఆ రోజు ఏంటంటే నేను మిక్సీ పట్టినప్పుడు ఉప్పు వేయడం మర్చిపోయా. తర్వాత మొత్తం మళ్ళీ సాల్ట్ వేసి మిక్స్ చేశాను అనమాట. ఓకే, ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వడం కంటే వీడియోని ఒరిజినల్ వాయిస్తో చూడండి, మీకే బాగుంటుంది. మధ్యలో వచ్చి మాట్లాడుకుందాం. ఎక్కడైనా డిస్టర్బెన్స్ ఉంటే అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తాం. అలాగే వీడియో అయితే కనుక ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీరు కొట్టే లైక్ వలన మన వీడియో చాలామందికి రీచ్ అవుతుందబ్బా. సో దయచేసి నా కోసం ఒక్క చిన్న లైక్ కొట్టండి. అలాగే వీడియో ఎలా ఉంది అంటే కామెంట్లో షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. మమ్మీ ఉప్మాకి రెడీ చేస్తావు? మరి నేను రెడీ చేస్తా. ఏం చేయాలా? ఉల్లిపాయ టమాటా వస్తే ఉప్పు మీద ఇస్తా. ఏవి మా తిమ్మది గింజలు అంటారు నా పంటకి డబ్బులు తట్టుడు. ఫ్రెండ్స్, ఇక్కడ మా అమ్మ కొంచెం ఫుల్ ఫైర్లో ఉందన్నమాట. అందుకనేసి కొంచెం బూతులు అన్నీ వస్తూ ఉన్నాయి, ఏమనుకోకండి. పొద్దున్నే పచ్చట్లు ఉప్పు వేయడం మర్చిపోయాను. సాల్ట్ ఇంకా అస్సలుగా వేయడం మర్చిపోయాను. ఉప్పు బయట ఇచ్చారా పులిసరా? ఓ అందరికి కావాలంటే కదా, అందరూ కొట్టింటారు మళ్ళీ తినేది. అందుకే అంటాను. మొన్న నా 2 గ్లాసు రవ్వ, గ్లాసు సేమియా. ఏంది మా చూచనా మా రవ్వ సేమియాలు.
కడతలాడరా వీడ మీకు ఇంతసేపు నుంచి దావాన్ని పెడతారా బెట్టిరా తిరా వదులు గుండు రాకూడదు వదులు నువ్వు దావాన్ని పెడతారా బిల్టు అట్లా గింజుకుంటున్నారు ఇద్దరు. ఓకే ఈరోజు ఏవి అరవుతుంది బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఉప్మా చేసాను అనమాట. ఇప్పుడు మధ్యాహ్నంకి అయితే మా అమ్మ అవి ఎండు పెట్టిన మటన్ ముక్కలు అనమాట, దాంట్లోకి ఆలుగడ్డలు వేసి కర్రీ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి ఈరోజుకి మన వ్లాగ్ అనమాట. జస్ట్ మార్నింగ్ రొటీన్ వ్లాగ్ అండి ఇది. మార్నింగ్ మా అమ్మ నేను చేసిన టిఫిన్, అలాగే అమ్మ మధ్యాహ్నం కొంచెం చేసిన అన్నము, ఎండు ముక్కల ఆలు కర్రీ అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ కొట్టేసేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి. అండ్ అలాగే మీలో ఎవరైనా ఇలా ఆలు ఎండు ముక్కల కర్రీ కాంబినేషన్ ట్రై చేశారా? లేదంటే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. మరొక నెక్స్ట్ వీడియోతో ముందుకు వచ్చేస్తా. ఓకేనా, బాయ్.